Hello my dear friends, welcome back. This is Venkatesh Mugli, full stack developer. ఈ వీడియోలో మనం React 19 లో ఇంట్రడ్యూస్ చేసిన న్యూ ఫీచర్స్ ని ప్రాక్టికల్ గా కోడ్ లో నేర్చుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఇక్కడ మీరు డెస్క్టాప్ లో CMD ని ఓపెన్ చేయండి. సో ఇందులో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయాలి. దీనికి మీ సిస్టంలో Node.js వెర్షన్ వచ్చేసరికి అబౌట్ 20 ఉండాలి. సో నా దాంట్లో 20.14 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ npm create wheat@latest అని చెప్పేసి ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ చేయండి. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి React-19-app అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేస్తే రియాక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. నెక్స్ట్ అగైన్ డౌన్ యారో ప్రెస్ చేస్తే జావా స్క్రిప్ట్కి వచ్చాక మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. సో మీకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు React 19 యాప్కి డైరెక్టరీ చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఎంటర్ చేయండి. దీన్ని నేను VS కోడ్తో ఓపెన్ చేస్తున్నాను. సో కోడ్ డాట్ అంటే VS కోడ్తో ఓపెన్ అవుతుంది. సో ఇలా మనకి VS కోడ్లో ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయింది. సో ఇంకా మనకి కమాండ్ ప్రాంప్ట్ అవసరం లేదు, క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు Ctrl+J ప్రెస్ చేస్తే టెర్మినల్ ఓపెన్ అవుద్ది. సో ఇందులో npm ఇన్స్టాల్ అని చెప్పేసి రన్ చేయండి. సో మీకు package.json లో రియాక్ట్ వచ్చేసరికి ఇలా 19 వెర్షన్ అనేది చూపించింది. సో npm ఇన్స్టాల్ చేయగానే మీకు నోడ్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ అవుతాయి. సో నేను ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని మాడిఫై చేసి జస్ట్ సింపుల్గా ఒక హెడ్డింగ్ అనేది పెట్టాను. అలానే మనం చూడబోయే ఫీచర్స్ని ఒక్కొక్క దాన్ని ఇలా కామెంట్స్ కింద యాడ్ చేసి ఉంచాను అనమాట. సో మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ కోడ్ అంతా రిమూవ్ చేసి జస్ట్ సింపుల్గా ఈ హెడ్డింగ్ అనేది ఉంచితే సరిపోద్ది. లేదా వన్స్ మీరు వీడియో అంతా అయిపోయిన తర్వాత ఈ సోర్స్ కోడ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కోడ్ మళ్ళీ రివ్యూ చేయొచ్చు, అలానే కోడ్ మళ్ళీ రాయొచ్చు. సో ఒకవేళ మీరు వీడియో చూస్తూ కోడింగ్ రాస్తున్నట్లయితే ఎగ్జిస్టింగ్ కోడ్ అంతా రిమూవ్ చేసి జస్ట్ సింపుల్గా ఈ ఒక్క హెడ్డింగ్ పెట్టండి. సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. సో ఈ React 19లో ఫస్ట్ ఫీచరు రియాక్ట్ కంపైలర్ కదా. సో ఈ రియాక్ట్ కంపైలర్కి సంబంధించి మనం ఎలాంటి ఎక్స్ట్రా కోడ్ రాయాల్సిన పని లేదనమాట. ఒకవేళ మీ ప్రాజెక్ట్లో ఆల్రెడీ యూజ్ మెమో కానీ యూజ్ కాల్ బ్యాక్ కానీ లేదా మెమో కానీ ఇవి ఎక్కడైనా ఉంటే ఈ కంపైలర్ ఆటోమేటిక్గా వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఎలా రిమూవ్ చేస్తుంది అనేది ఒకసారి నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇక్కడ ఈచ్ ఫీచర్ని ఇక్కడ ఫోల్డర్ వైజ్ డివైడ్ చేశాను అనమాట. సో ఫస్ట్ ఇది రియాక్ట్ కంపైలర్ కదా. సో ఇది ఇక్కడ మనకు ఫస్ట్ ఫోల్డర్లో ఉంది, అంటే 1 ఫోల్డర్లో ఉంది. ఇక్కడ రియాక్ట్ కంపైలర్.jsx అని చెప్పేసి క్రియేట్ చేశాను. సో ఈ రియాక్ట్ కంపైలర్లో కోడ్ ఏముందనేది మనం లైన్ బై లైన్ చూద్దాం. సో ఫస్ట్ రియాక్ట్ కంపైలర్ అనేది జస్ట్ సింపుల్గా ఒక ఫంక్షన్ అనమాట. సో బేసిక్ ఫంక్షన్. దీన్ని మెమోయిజ్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అంటే డైరెక్ట్గా కాకుండా మెమోయిజ్ చేసాము. అంటే ఏదైనా హై ఇంటెన్సివ్ టాస్క్ ఉంటే దాన్ని పెర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్గా ఉండేలా చేయడానికి ఈ మెమో అనేది యూజ్ అవుతుంది. అలానే యూజ్ మెమో ఇంకా యూజ్ కాల్ బ్యాక్ ఈ హుక్స్ అన్ని కూడా మనకి పెర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో ఈ కోడ్ అనేది React 19కి ముందు వెర్షన్ అనమాట, అంటే React 18 వెర్షను. సో అందులో మన పెర్ఫార్మెన్స్ ప్రాపర్గా ఉండడానికి ఈ పర్టికులర్ హుక్స్ని మనం యూజ్ చేసాం. యూజ్ మెమో, యూజ్ కాల్ బ్యాక్ ఇంకా మెమో. సో వీటిల్ని జస్ట్ సింపుల్గా రియాక్ట్ కంపైలర్ ఏం చేస్తుంది అంటే రిమూవ్ చేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. అంటే మనం ఇక్కడ కోడ్ రాసినా కూడా యూజ్ మెమో అని చెప్పేసి కోడ్ రాసినా కూడా అందులో మనం హై ఇంటెన్సివ్ టాస్క్స్ అంటే ఇలా ఫర్ లూప్స్ ఇచ్చినా కూడా, అలానే ఫర్ లూప్ అనేది మనకి ఎక్కువ టైం తీసుకుంటున్నా, అలానే కాల్ బ్యాక్స్లో ఫర్ లూప్స్ ఎక్కువ టైం తీసుకుంటున్నా, సో వీటిలన్నిటిని కూడా ఇది ఆప్టిమైజ్ చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఇది ఏం చేస్తుంది అంటే ఈ యూజ్ మెమోస్ ఏవైతే ఉన్నాయో వీటిని జస్ట్ సింపుల్గా రిమూవ్ చేస్తుంది అనమాట. సో అయితే మరి మన ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో ఈ యూజ్ మెమో అలానే యూజ్ కాల్ బ్యాక్ చాలా చోట్ల యూజ్ చేస్తుంటాం కదా. సో వాటిని మనం రిమూవ్ చేయాలంటే అవసరం లేదనమాట. ఈ రియాక్ట్ కంపైలరు ఆటోమేటిక్గా ఓల్డ్ కోడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యి ఉంటే ఆ ప్రతి చోట కూడా ఈ యూజ్ మెమో, యూజ్ కాల్ బ్యాక్ ఇంకా మెమోస్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో మనం ఈ రియాక్ట్ కంపైలర్ సంబంధించిన చేంజ్లో ఏ చేంజ్ చేయాల్సిన పని లేదు కోడ్లో. జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను ఈ ఎగ్జాంపుల్ అనేది చూపించాను. సో బ్యాక్గ్రౌండ్లో జస్ట్ సింపుల్గా వీటిని రిమూవ్ చేస్తుంది అంతే. సో రియాక్ట్ కంపైలర్ అనేది. సో దానివల్ల అవుట్పుట్ మాత్రం సేమ్ మనం యూజ్ మెమో, యూజ్ కాల్ బ్యాక్ వాడితే ఎలా అయితే పెర్ఫార్మెన్స్ ఉంటుందో సేమ్ అదే పెర్ఫార్మెన్స్ అవి లేకపోయినా కూడా ఉంటుంది. రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మనకి రియాక్ట్ కంపైలర్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకే, ఇది సింపుల్గా మనకి రియాక్ట్ కంపైలర్ సంబంధించి. సో రియాక్ట్ కంపైలర్కి మనం ఎలాంటి కోడ్ చేంజ్ చేయాల్సిన పని లేదు. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి యూజ్ హుక్. సో న్యూ హుక్ని ఇంట్రడ్యూస్ చేశారన్నాం కదా. అండ్ దీనివల్ల మనకి యూజ్ ఎఫెక్ట్, యూజ్ కాంటెక్స్ట్ రెండు కూడా మనకి రిమూవ్ అయిపోతాయి. అండ్ ఏపీఐ కాల్స్ సింప్లిఫై అవుతాయి. అలానే మీరు ఏ ఫుల్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నా VM ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్, మర్న్ స్టాక్.
సో ఇలా అన్ని రికార్డెడ్ కోర్సెస్ మీకు ఫుల్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి విఎం ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో. సో ఇక్కడ ఇచ్చిన లింక్ని యాక్సెస్ చేసి పర్చేస్ చేసి నేర్చుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి యూస్ఫుల్ అనుకున్నా ఖచ్చితంగా షేర్ చేయండి. డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు ముందుగా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్, వెంకటేష్ ముగిలి. Like this,